ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియుని సంగమ ప్రియుని బిడ్డలారా మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మహేశయ నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు స్థుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరి అదే కాల సమయం సజ్జ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియని బిడ్డలారా, నేడుదినకు ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆదికాండము 27వ అధ్యాయము 11 నుంచి 19 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 27వ అధ్యాయము 11 నుంచి 19 వచనములు ఈ విధంగా రాయబడినవి. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోగము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినడలా నా మీద శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇస్సాకు యొక్క కుమారులను దేవుడు తాను ఆశీర్వదించి వర్ధల చేసినప్పుడు మరి ఇస్సాకుకు కలిగిన బిడ్డల్లో మరి పెద్దవాడైన మరి ఏశావుకు తండ్రి బాధ్యతను అప్పచెప్పి తను వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి మంచి ఆహారం తినాలని మరి తన చూపు మందగిల్లిందని చెప్పినప్పుడు అడవికి వెళ్ళి వేటాడి మంచి మరి ఆహారాన్ని తీసుకొచ్చి తనకు పెట్టమని చెప్పి కోరాడు. ఆ విషయాన్ని విన్న మరి తన భార్య అయిన రెబెకా మరి తాను విని వెళ్ళి ఆ విషయాన్ని యాకోబుకు చెప్పి యాకోబును ఏశావు కంటే ముందుగా సిద్ధపరుస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ అందుకు యాకోబు, నా సహోదరుడ ఏశావు రోమము గలవాడు, అంటే ఏశావు తన చేతులు అంటే ఎంటుకలతో రోమంతో ఉండేవాడు, నేను నున్నని వాడను కదా, నేనేమో అలా కాకుండా మరి ఏమీ లేకుండా అంటే రోమము లేకుండా ఉండేవాను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచి నా ఎడల నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. మరి తల్లి మరి ఏదైతే రెబెకా తన చిన్న కుమారుడికి ఆశీర్వాదాలు రావాలని ఆ దీవెనలు పొందాలన్న మరి తన యొక్క అనాలోచిత ఆలోచనను బట్టి ఈ విధంగా మరి తన భర్త అయిన ఇస్సాకు విషయంలో తాను మరి తను తలంచింది. అయితే దాని విషయమై తన కుమారుడు యాకోబు విషయాన్ని చెప్పినప్పుడు అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నీ మీదికి వచ్చును కానీ నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా, అయితే ఆ శాపం అయితే వస్తుంది కానీ నేను చెప్పినట్లుగా నీ వెళ్ళి మంచి మేకపిల్లలు తీసుకుని రమ్మని చెప్పి ఆ యొక్క దండులో నుంచి తను కోరింది. మరి తల్లి కోరినట్లుగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచింది. మరి ఏదైతే మరి ఇస్సాకుకి ఇష్టమో మరి రెబెకాకు తెలుసు కాబట్టి ఆ ఇష్టానుసారమైన రీతిగా తాను ఆహారాన్ని సిద్ధపరిచి మరి ఆ భోజనాన్ని సిద్ధపరిచినప్పుడు ఆ సిద్ధపరిచిన దానిని మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు అంటే సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండిన కనుక అంటాడు. అంటే ఏశావు వంటి ఆ యొక్క రోమము కలిగిన వస్త్రాలు కలిగిన అవి తన యొద్ద ఇంట్లో ఉన్నప్పుడు వాటిని తీసి మరి రెబెకా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మముతో అతనిని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి, ఇక్కడ తల్లి మరి ఏదైతే ఏశావు ఎలాగైతే తన యొక్క శరీరం మీద ఆ యొక్క
వెంట్రుకలతో రోమాలతో ఉంటాడో ఆ విధంగా యాకోబును తల్లి సిద్ధపరిచింది. అంటే ఒకవేళ తన తండ్రి తల్లి చూస్తే ఒకవేళ ఇతడు యాకోబుని తెలిసిపోతాడని చెప్పి మరి తాను ఈ విధంగా ఆలోచించి రెబెకా చేసింది. ఏమని? రెబెకా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు అంటే తొడిగించి ఆ మేకపిల్ల చర్మముతో అతని చేతులను అతని మెడ మీదను నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా మరి చేసిన ఆ ఆహారాన్ని, ఆ రొట్టెల్ని ఇవన్నీ కూడా సిద్ధపరిచి తన చిన్న కుమారుడికి ఇచ్చిందంట. ఇచ్చినప్పుడు అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. మరి పిలిచిన పిలుపుని బట్టి తండ్రి నీవెవరివి అని కుమారుని సంబోధించాడు. అందుకు యాకోబు నేను ఏశావును అని, నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. ఇక్కడ యాకోబు నేను యాసావునని అబద్ధం చెప్పి నువ్వేదైతే చెప్పావో దాని ప్రకారం నేను వేటాడి మాంసం తీసుకొచ్చాను, రుచిగల భోజనం తీసుకొచ్చాను, కాబట్టి నువ్వు లేచి ఆ ఆహారం తిని నన్ను ఆశీర్వదించమని చెప్పి మరి తండ్రి అయిన ఇస్సాకును వేడుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కుమారుడిని తల్లి ఏ విధంగా అయితే అబద్ధానికి ప్రేరేపించిందో అదే రీతిగా ఆ యొక్క దీవెనలు పొందుకోవడానికి మరి యాకోబు కూడా యాసావునని చెప్పి తండ్రి దగ్గర అబద్ధమాడిన పరిస్థితి. అంటే ఈ లోకములో మనం చేసే పనులు, మనం చేసే కార్యాలు అవి ఇతరులను మెప్పించడానికి అయి ఉండొచ్చేమో కానీ దేవుని దృష్టికి అది అంగీకృతం కాకపోతే అది మనకి మరణంతో, శాపంతో సమానం. కాబట్టి ఇక్కడ ఇస్సాకు యొక్క భార్య రెబెకా మరి చిన్న కుమారుడిని ప్రేమించడం ద్వారా ఆ పెద్ద కుమారుడుకున్న ఆ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు, ఏసావుకున్న దీవెనల ఆశీర్వాదాలు మరి తనకు రాకుండా తన చిన్న కుమారుడికి రావాలని ఒక దురుద్దేశంతో ఈ కార్యం అంతా జరిగించింది. కాబట్టి అటువంటి తలంపులు, ఆలోచనలు ఆనాడు తాను చేసి మరి దేవుని దృష్టికి, తన భర్త దృష్టికి మరి తను ఎలాంటిదో తెలిసిపించింది. నేడు మనము వాక్యం ద్వారా, వాక్యాలు బట్టి మనం నేర్చుకోవాల్సింది అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గాక మరి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం కానీ, జీవించడం కానీ చేయటం సరైనది కాదనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబు తానే యాసావునని చెప్పి నువ్వు చెప్పిన ప్రకారము వేటాడి మాంసం తీసుకొచ్చాను, భుజించమని చెప్పి ఆశీర్వదించమని అంటున్నాడు. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. ఈ విధంగా మరి తల్లి చెప్పినట్లుగా యాకోబు ఆ విధంగా ప్రవర్తించి మరి తన్ను మోసపుచ్చిన వాడే, తండ్రిని మోసపుచ్చిన వాడే, సహోదరుని మోసపుచ్చిన వాడే అన్నాడు. కాబట్టి పిల్లారా, అటువంటి తలంపులు, ఆలోచనలు మనం కలిగి ఉండకుండా దేవుడు మనకిచ్చిన దాన్ని, దేవుడు మనతో ఉన్నదాన్ని బట్టి దేవుని యొక్క చిత్తములో అది ఏది మేలై ఉన్నదో దాన్ని గ్రహించగలిగి, తెలుసుకోగలిగి ఆ చిత్తానుసారంగా జీవించినట్లయితే తప్పక దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మోసకరమైన తలంపులు, ఆలోచనలు మరి ఎవరైతే యాకోబు చేశాడో ఆ విధంగా మనం చేయకుండా మరి దేవునికి ఇష్టలుగా, దేవుని ప్రజలుగా, దేవుని జనాంగంగా మనం ఇక్కడ జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఈ బంగారు పాత్రలు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నాయన, మరి ఉదయకాల సమయము నీ ప్రియ మరి కుటుంబాన్ని బట్టి, ఎవరైతే మరి ఇస్సాకును బట్టి, రెబెకాను బట్టి, తన ఇద్దరు కుమారులు మరి ఏశావును, యాకోబులను బట్టి నువ్వెంతగానో ఆశీర్వదించి, దీవించి
అబ్రహాము యొక్క సంతానమును నువ్వు ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు. కాబట్టి నాయన నేడు వారు జీవితాల్లో వారు చేసిన తప్పిదాలు, వారు చేసిన అతిక్రమాలు ఏవైతే ఉన్నావో వాటిని చూచున్న దేవుడు. కాబట్టి నాయన నేడు మేము అటు రీతిగా జీవించుకున్నట్లు నీ వాక్యానుసారంగా జీవించి నీ విశ్వాసంలో కొనసాగే బిడ్డలుగా ఉండటకు సహాయం తెచ్చేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఎట్లా ఉన్నారు ముట్టి లేవనెత్తండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం చేరగలిగిన కృప దయచేయమని దీని దీవెనలతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారు మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించు. శోధనలతో ఏకాదశులు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అయినావు తండ్రి. ఆమేన్. మన పరపతైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతో రెండి సంరక్షించును గాక. ఆమేన్.